హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బానిశ్రీ రెడ్డి క్రియేటివ్స్. మేమైతే అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం అయితే వెళ్ళామండి. మొత్తం ఒక 60 మెంబర్స్ అయితే కలిసి వెళ్ళాము. బస్సులో అయితే వెళ్ళామండి. ఇలా మేమైతే చాలా రోజుల నుంచి గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి అనుకుంటున్నాము ఇంట్లో, కాకపోతే కుదరట్లేదు. ఇలా ఊరోళ్ళంతా గిరి ప్రదక్షిణ కోసం వెళ్తున్నారంటే సరే మేము కూడా గిరి ప్రదక్షిణ కోసం అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి మేము అగ్నిలింగం దగ్గర అయితే రూమ్స్ తీసుకున్నామండి. మెయిన్ టెంపుల్కి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది మేము ఆ 1 కిలోమీటర్ కూడా మెయిన్ టెంపుల్కి నడుచుకునే వెళ్ళామండి. మేము గిరి ప్రదక్షిణ చేసే ముందు రోజు 9:30, 10 అయిందండి నైట్ వచ్చేప్పటికి. అప్పటికి గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు మేము మార్నింగ్ 4:30 అయిందండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేప్పటికి. అప్పటికి ఆల్రెడీ చేస్తున్నారు గిరి ప్రదక్షిణ అనేది. మేము నైట్ 1:30కి లేచి రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తే అందరు ఒక 60 మెంబర్స్ రెడీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదండి. 4:30 అయింది అలా రెడీ అయ్యేటప్పటికి. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ వచ్చేసి అందరు కొబ్బరికాయలు అవి కొడుతున్నారు. ఇక్కడ దీపారాధనలు అవి కూడా చేస్తున్నారు. ఇక్కడ మనకి కొబ్బరికాయలు కానీ ఒత్తులు కానీ అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడే మనం ఏం తీసుకెళ్ళవసలేదండి, అన్నీ అక్కడే ఉంటాయి. మనం ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకెళ్ళచ్చు. కొంతమంది అక్కడ కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కొనుక్కునే వాళ్ళు కూడా అక్కడ అన్నీ అవైలబుల్లో దొరుకుతున్నాయి. ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ మాతో వచ్చిన వాళ్ళే అండి. మేమందరం అయితే కలిసి వచ్చాము. ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. మేము టెంపుల్ బయట నుంచే ఇలా దండం పెట్టుకొని అయితే వచ్చేసామండి. ఎందుకంటే లోపలికి వెళ్తే చాలా టైం పడుతుంది. కాకపోతే ఆ టైంలో ఇంకా టెంపుల్స్ అయితే ఓపెన్ చేయలేదు. 4:30కి ఓపెన్ అంటే అప్పటికి ఓపెన్ చేయరు కదా టెంపుల్స్, ఇంకా అప్పటికి ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన టెంపుల్స్లో అయినా మేము లోపలికి అయితే వెళ్ళలేదండి. ఓన్లీ అగ్నిలింగం అలాంటివి అయితే మేము లోపలికి వెళ్ళి ఒక ప్రదక్షిణ అయితే చేసేసి బయటకు వచ్చామండి. బయట కర్పూరం వెలిగించేసి ఒక ప్రదక్షిణ చేసి వచ్చేసాము. ఇది అగ్నిలింగం అండి. నేనైతే అన్నీ చూపించట్లేదు, కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. టెంపుల్స్లో వీడియోస్ తీయకూడదని చెప్పి నేను మొత్తం అన్నీ తీయలేదండి. 1-2 టెంపుల్స్లో అయితే వీడియో తీశాను, అవి నేను మీకు చూపిస్తున్నాను. మీరు వాటర్ బాటిల్స్ అన్నీ అయితే అక్కడ అవైలబుల్ ఉంటాయి. మధ్య దారిలో వాటర్ బాటిల్స్ అన్నీ ఉంటాయండి. మనం ఏమీ క్యారీ చేయవసరం లేదు. మనం ఏదైనా లగేజ్ వెయిట్ ఎక్కువ ఉంటుందండి, మనకి అంటే వెయిట్ ఎక్కువ ఉండే లగేజెస్ అయితే అస్సలు క్యారీ చేయొద్దు. జస్ట్ నార్మల్గా ఒక వాటర్ బాటిల్ అయినా మీరు క్యారీ చేయొచ్చు. కాకపోతే అది కూడా అవసరం లేదు, ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు కొనుక్కుంటూ ఉండొచ్చు వాటర్ బాటిల్స్. నడుస్తుంటే దారిలో ప్రతి చోట వాటర్ బాటిల్స్ అనేవి ఉంటాయండి. షాప్స్ ఉన్నాయి, అక్కడ టీలు కానీ అన్నీ అయితే ఉన్నాయి, టిఫిన్స్ అన్నీ ఉన్నాయి. మరీ అంత స్పీడ్గా అయితే నడవకూడదండి గిరి ప్రదక్షిణ. ఎందుకంటే మనకి ఎక్కువ స్పీడ్గా నడిస్తే మనం ఎక్కువ అలసిపోతాం కదా. చిన్నగా అయితే మరీ అంత స్లో కాకుండా మరీ అంత స్పీడ్ కాకుండా మీడియంగా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటే సరిపోతుందండి. సాక్స్లో అయితే తీసుకెళ్ళండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం మార్నింగ్ టైం చేసే వాళ్ళు ఖచ్చితంగా ఒక 2-3 కిలోమీటర్స్ అయినా 2-3 కిలోమీటర్స్లో ఉన్న ఎండ అయితే వస్తుందండి. ఎండ వస్తే ఇంక మనం కాళ్ళు అవి మంటలు పుడతాయి కదా. సాక్స్లో వేసుకుంటే కొంచెం బెటర్. మేమైతే సాక్స్లు వేసుకున్నాం. కొంచెం మంది అయితే సాక్స్లు అవి కూడా వేసుకోలేదు. సాక్స్లు వేసుకున్న గిరి ప్రదక్షిణ అంతా అయ్యేప్పటికి ఆ సాక్స్లు అయితే చినిగిపోయినాయండి. మనతో వెయిట్ ఎక్కువ క్యారీ చేయకూడదు. మనం అంటే వెయిట్ ఎక్కువ మొయ్యలేము కదా. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అలాంటివి క్యారీ చేయండి. కాకపోతే లైఫ్లో ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మేము కూడా ఫస్ట్ టైం అండి గిరి ప్రదక్షిణ చేయడం. ఫస్ట్ ఇంట్లో ఏమంటున్నామంటే అసలు అన్ని కిలోమీటర్స్, పైగా పాపకి 7 months అండి, పాపను తీసుకొని నడవగలమా అనుకున్నాము. కాకపోతే మాతో 60 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎత్తుకుంటారులే, కొంచెం సేపు కాకపోయినా కొంచెం సేపు వాళ్ళు ఎత్తుకుంటారు, కొంచెంసేపు మేము ఎత్తుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాము. కాకపోతే మేము చాలా తక్కువ ఎత్తుకున్నామండి, వాళ్ళే చాలామంది ఎత్తుకుంటా ఉన్నారు. పాప కూడా అయితే అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదండి, పడుకుంది హాయిగా. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కసారైనా మీరు కూడా గిరి ప్రదక్షిణ చేయండి. అరుణాచలంలోకి శివుడు ఆజ్ఞ లేనిదే ఏమీ రాదంటారు కదా. శివుడు ఆజ్ఞ లేనిదే మనకి దర్శనం కూడా అవ్వదంటారు.
అలాంటిది మేము గిరి ప్రదక్షిణ కూడా చేసామండి. ఆ శివుడి ఆజ్ఞతోనే గిరి ప్రదక్షిణ అయితే చేసాము. అంటే ఎన్ని రోజుల నుంచి అనుకున్నా అవ్వట్లేదు, కానీ అప్పటికప్పుడు అనుకోకుండా అయితే ఇలా గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాము. అసలు అనుకోలేదండి గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నామని చెప్పేసి, మేము అసలు అనుకోలేదు. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడికి వచ్చేప్పటికి వరుణలింగం, చంద్రలింగం దగ్గరకు వచ్చేసప్పటికి ఎండ అయితే వచ్చేసింది. ఇది కుబేరలింగం అండి. ఎండ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి కొంచెం ఇది వచ్చేసి మోక్ష మార్గం అండి. మోక్ష మార్గం దగ్గరే కొంచెం లేట్ అయితే అయ్యిద్ది. ఎందుకంటే ఎంతమంది గిరి ప్రదక్షిణ చేస్తున్న మన మొక్కలమే కాకుండా ఎంతమంది గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారో వాళ్ళందరూ దీనిలోంచి రావాలి కదండి. ఒక్కొక్కరుగా రావాలి కాబట్టి ఎంత లావు ఉన్న వాళ్ళైనా దీనిలోంచి రాగలరండి. అలా ఒక్కొక్కరు రావాలి కాబట్టి లేట్ అవుతూ ఉండిద్ది. ఇక్కడ మా పాప కూడా మోక్ష మార్గంలోంచి అయితే వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అక్కడ అయితే చాలామంది అయితే ఉంటారు. అక్కడే లేట్ అయ్యేది కొంచెం. అక్కడ లేట్ అవుతుందిలే, ఎండగా ఉంది బాగా. చిన్న పాప కాబట్టి అందరూ అయితే ప్లేస్ ఇచ్చారు వెళ్ళమని చెప్పి. మేము ఇంకా అయితే ముందు వచ్చేసి కొంచెంసేపు కూర్చున్నాము. మా వాళ్ళు రావాలి కదా. కాకపోతే మోక్ష మార్గం నుంచి కొంచెం బయటకు రాగానే కొంచెం రిలీఫ్గా అనిపించింది. ఇక్కడ వచ్చేసి నైరుతి లింగం లాస్ట్దండి ఇది. ఇక్కడ వచ్చేసి మెయిన్ టెంపుల్ అయితే వచ్చేసింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.